హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఈరోజు అయితే స్పెషల్ ఉంది వీడియోలో, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు స్పెషల్ ఏంటో అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే మా ఆయన కూరగాయలు అయితే తీసుకొచ్చిండు మండికించి. మా ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్స్ అంటూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని అయితే వచ్చినాడు. ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చిండో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ఆనకాయలు తీసుకొచ్చిండు, చిన్న చిన్న లేతగా ఉన్నాయి, 10 రూపీస్ ఒక్కటి అనమాట. తర్వాత టమాటోస్ తెచ్చిండు, ఇంకా ఇవి కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆకుకూరలు అనమాట. ఇవైతే మునక్కాయలు, ఇంకోటి ఇవి బీరకాయ. మునక్కాయలు 2 తెచ్చిండు, 2 కట్టలు తీసుకొచ్చిండు. ఇదేమో బీరకాయ అనమాట. మేము ఇట్లా వీక్ ఒకసారి అన్న 10 డేస్కి ఒకసారి అన్న ఇట్లా తెచ్చుకుంటాం అనమాట. ఇంటి ముంగట అయితే ఎక్కువ రేట్ ఉంటాయి, తక్కువ క్వాంటిటీ ఇస్తారు. అక్కడైతే తక్కువ ప్రైస్ ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు, కాబట్టి మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాం అనమాట. ఇది వచ్చేసి పచ్చిమిర్చి, ఇది క్యారెట్, ఓ మై గాడ్ వంకాయలు తీసుకొచ్చింది మా ఆయన. ఇవి బెండకాయ, అన్ని కవర్లలో కట్టి తీసుకొచ్చింది అనమాట. డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు అనమాట, లేదంటే కవర్లలో పెట్టుకోవాలి, అది అంటే కొంచెం కష్టము. తర్వాత చిక్కుడుకాయ, ఫోన్ ముట్టదు ఇక్కడ, ఇక్కడ నుంచో ఇక్కడ చూడు, ఫోన్ దొరికితే చాలు, ఫోన్కి ఎర్ర అవుతారు ఈ పిల్లలకి. తర్వాత ఇగో నాన్న టమాటాలు, టమాటాలు చూడు, టమాటాలు తీసుకురాపో. ఇదిగోండి ఇదేంటి గోకరకాయ, ఇదేంటిది బీనీస్, ఇదేంటిది ఆలు వంకాయ అనమాట. ఇవే అనమాట. మాకు 10 డేస్ అన్న వస్తాయి, లేదంటే 1 వీక్ అన్న వస్తాయి. మేము వండేదాన్ని బట్టి ఉంటుంది, 10 డేస్ లేదంటే 1 వీక్ వస్తుంది అనమాట. ఇది గంగవేల్ కూర, ఓ మై గాడ్ గంగవేల్ కూర తీసుకొచ్చిండు. ఇందులో పాలకూర తీసుకురాలే, ఆకుకూర బేబీ. సో ఇవే అనమాట గాయ్స్ కూరగాయలన్నీ. ఇప్పుడు నేను ఇందులోకి ఒక స్పెషల్ అయితే చేస్తా. స్పెషల్ చేసి అన్నం వండి ఇందులో ఏది చేస్తానో లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే చూస్తుండండి. సో గాయ్స్ వంట అయితే అయిపోయింది గాయ్స్. మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూసే మీరైతే ఫుల్ అయితే షాక్ అయిపోతారు. చికెన్, మటన్, ప్రాన్స్ ఇవన్నీ చేసాను అనమాట. అవన్నీ మీకోసం చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఆయనకి ఆకలి అవుతుందంట, ఆయనకి వేసేస్తా. వైట్ రైస్ అయితే కుక్కర్లో పెట్టిన, అది అయిపోయింది, వేస్తా ఆయనకి, అన్నం తింటాడంట. సో నేను పక్కన పాపడలు కూడా చేసిన అనమాట. సో ఇదే అనమాట చికెన్ మటన్ అని చూపించిన కదా, చూపిస్తాను గైస్ రండి మీరు. మా ఇంట్లో చికెన్, మటన్ ఇవన్నీ చూపిస్తాను మీకు. ఏంది చికెన్ మటన్ అని చెప్పి పప్పు చూపిస్తుందని అనుకుంటున్నారు కదా, తిట్టుకుంటున్నారు కదా. ఎందుకంటే మా ఇంట్లో ఇదే పప్పే మాకు చికెన్ మటన్ అనమాట. మేము అసలు తినము, తిన్నా కూడా రేర్ అనమాట. నేనైతే అసలే తినను, మా ఆయన మా అత్తమ్మ తింటారు. ఎప్పుడో ఒక్కసారి మాకు సండే అయినా సరే పప్పుే, చికెన్, మటన్ అన్నీ అనమాట. దాంతోపాటు ఒక పాపడ, ఏదన్నా ఫ్రై కర్రీ ఉంటే తింటాం, లేదంటే పాపడ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఇది అనమాట మా ఇంట్లో సండే రోజు స్పెషల్. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏందో చెప్పండి, తిట్టుకోకండి. ఏంది ఒక్క నిమిషం చూపిస్తా. తిట్టుకోకుండా ఏంది ఇంత లాగ్ చేసి పప్పు చూపించింది అది ఇది అని అనుకోకండి. ఎందుకంటే మా ఇంట్లో ఇదే స్పెషల్. ఈ ప్లేట్ అయితే మా ఆయన కోసం, నాకు ఇప్పుడే ఆకలి అవ్వట్లేదు, కాకపోతే నేను కొంచెం టేస్ట్ అయితే చేస్తా చూడండి. స్పూన్తో ఎందుకు వేసుకున్నా అంటే కాలుతుంది కాబట్టి వేసుకున్నాను అనమాట. ఇది గంగవేల్ పప్పు అనమాట, ప్లెయిన్ పప్పు అయితే కాదు. కాలుతున్నాయి, 2 కాలుతున్నాయి వేడిగా. మేము ఏదైనా సరే తినేటప్పుడు సూపర్ ఉంది. వేడిగా తింటే ఏంటంటే కొంచెం తింటున్నా కూడా ఇంకా కొంచెం తింటాం కదా. నార్మల్ అన్నం అయితే కొంచెం తింటాం, వేడి అన్నం అయితే ఇంకా 2 బుక్కలు ఎక్కువ తింటాం అనమాట. ఇంకోటి హెల్త్కి కూడా మంచిది వేడిగా తింటే. అందుకోసమే నేను ఎప్పుడైనా తినే ముందు ఒక 1/2 అవర్ ముందు వండుతాను అనమాట. ఈ ప్లేట్ అయితే మా ఆయనకి, నాకైతే ఇప్పుడు ఆకలి అవుతలేదు.
కానీ ఇప్పుడు ఈ ఒక్క బుక్క తిన్న తర్వాత మళ్ళీ నాకు ఆకలి అవుతుంది అనమాట చూస్తుంటే. సో కానీ తినను, ఆకలి అవుతుంది, తర్వాత తింటా. ఓకే గాయస్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్లా అనిపించిందో వీడియో కింద చెప్పండి గాయస్. బాయ్ బాయ్.